నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబాజీపేటలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోన్ 2 ఇన్ఛార్జ్ సంజయ్ కృష్ణ రంగారావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్, మధుకర్ తదితరులు హాజరయ్యారు. సమన్వయ కమిటీ సమావేశం మండలాల వారీగా జరుగుతుండగా జనసేన పార్టీకి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ఆ సమావేశంలోకి చొచ్చుకొని వచ్చారు. మహాసేన రాజేష్ కు టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని అసంతృప్తితో ఉన్న జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయిస్తారని ఆశించామని, తెపాదాకు కేటాయించడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై ఆలమూరు జనసేన కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను తగలబెట్టడం జరిగింది. దీనికి ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నామని జనసేన నాయకులు చెల్లా బాబీ, గుత్తుల నాగేశ్వరరావు, కనకరాజు తదితరులు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా చేపట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలని మండపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పతివాడి దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట దిబ్బగరు ప్రాంతంలో ఉన్న రామచంద్రుడు మెయిన్ కెనాల్ మున్సిపల్ డెడికేటెడ్ ఛానల్ చెత్తా చెదారాలు తొలగింపు పనులను ఆమె మున్సిపల్ కమిషనర్ బి రాము కలిసి పరిశీలించారు. మంగళవారం అక్కడ డ్రైన్లను శుభ్రం చేశారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 3వ తేదీన ఇక్కడ జాయిన్ అవడం జరిగింది. శానిటేషన్లో భాగంగా జియోగ్రఫికల్గా 4 మూలలు కూడా మన మండపేట మున్సిపాలిటీ అవుట్డోర్ విజిట్ చేయడం జరిగింది. అన్నిటికంటే మేజర్ ఇష్యూ పెద్దవాళ్ళందరూ కూడా చైర్పర్సన్ గారు కానీ మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఈ దిబ్బగారు మన ప్రెస్ మిత్రులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. దిబ్బగారులో ఎక్కువ ఈ మనకి 6 సచివాలయాల తాలూకా చెత్త అంతా కూడా ఇక్కడికి వస్తుందని చెప్పారు. దీని మీద స్టడీ చేయడం జరిగింది. ముందుగా మన వర్కర్ చేత గత వారం రోజుల నుంచి ఏదైతే మనకి స్టార్మ్ వాటర్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ 2 పక్కలు కూడా త్రావు క్లియర్ చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ జేసీబీ పెడితే చైన్ జేసీబీ కానీ పెద్ద జేసీబీ కానీ పెడితే బాగుందనే ప్లాన్ చేశాము. చైర్పర్సన్ గారి దృష్టిలో పెట్టాను. పెద్దవాళ్ళందరి దృష్టిలో పెడితే తప్పకుండా చెయ్యండి అని చెప్పారు. అందుకని ఈ వర్క్ అయితే చేస్తున్నాం. కానీ మెయిన్ ఏంటంటే ఈ మనం మండపేట పురపాలక సంఘంలో వేసిన పబ్లిక్ అంతా వేసిన చెత్త అండి ఇది. జెంట్స్ అయితే వాళ్ళు మందు తాగేసి అన్నీ కూడా కాలువల్లో వేసేస్తున్నారు. బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ బాటిల్సే ఉన్నాయి, మీరు కూడా చూశారు. అలానే చెత్త కూడా చాలామంది ఇంట్లోది ఉదయాన్నే మన పురపాలక సంఘం సంబంధించిన వెహికల్ ప్రతి వీధిలోకి కూడా వస్తుంది. ఆ వెహికల్కి ఇస్తే ఈ యొక్క చెత్త అనేది ఇంత డ్రైన్లో రాదు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తెలంగాణ చౌక్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను తీసుకురాగా పోలీసులు అడ్డుకొని దానిని బస్సులో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఏ సంస్కృతి హిందూయిజంతో మాట్లాడుతున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కరీంనగర్ లో తట్టడు మట్టి పోయలేనట్టు అసమర్థత ఎంపీ బండి సంజయ్ కుమార్
అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే ఇదే గీతాభవన్ చౌరస్తాలో మరి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నీకు చేతనైతే నువ్వు చేసిన అభివృద్ధి మీద ప్రజలను ఓట్లాడుకో, కానీ మరి తల్లికి సంబంధించి పుట్టుక సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరానటువంటి నేరంగా చెప్తా ఉన్నాం. మేము రాత్రే ఏసీపీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద శిక్ష పడాలా, వెంటనే తన మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పవన్ ముందు మాట ఇచ్చినట్లే కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు భారీ ర్యాలీ. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం జనసేనను బలి చేస్తున్నారంటూ ఆవేదన. అమలాపురం మున్సిపల్ సమావేశం పట్టణంలో విచ్చలవిడిగా వివిధ వ్యాపార ప్రకటనలు, హోర్డింగ్లు మున్సిపల్ చట్టం ప్రకారం పనులు ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర, చిట్టూరి పెదబాబు, అలాగే 10వ తరగతి వార్డులో అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ మంజూరు చేసిన 10 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేపడతారని కౌన్సిలర్లు చిత్రపు రామకృష్ణ, సంసాని బుల్లి, నాని అధికారులను నిలదీశారు. దీంతో ఈ అంశాన్ని రెండోసారి కౌన్సిలర్ సమావేశం వాయిదా వేశారు. ఎందుకంటే ఆ రోజున డివైడ్ చేసి తీసుకున్నారా, కానీ కరెక్ట్ కాదు. అక్కడ బిజినెస్ జరిగేదాన్ని ప్లాన్ లక్షలు కట్టారు, 3 లక్షలు కట్టారు. ఇందులో 14% చొప్పున నేను లాభం చెప్తున్నా, 40 లక్షలు కట్టారు. నేను ఆ ప్లాన్ లో ఇందులో లాభం ఇష్యూలో లాభం చెప్తున్నాను. నేను నా మాట గుర్తు అర్థం చేసుకోండి. వాళ్ళకి రోడ్డు సదుపాయాలు కల్పించాలి కదా, మరి ప్లాన్లు ఇచ్చాం. మన మున్సిపాలిటీ ప్లాన్లు ఇచ్చింది 45 లక్షలు 3 ఇళ్ళకి కదా. కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, టీపీఎస్ గారిని మేము చేసినటువంటి ఇరిగేషన్స్ ని ఫీల్డ్కి వెళ్ళి వివరణ ఇచ్చి దాని ముందు కృషిగా ఉండే. మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాల శ్రీ 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 గంగా భవానీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నేడు జరిగిన ప్రధాన దేవత హోమంలో పాల్గొనడం జరిగింది. చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక కొత్త బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగిన 2K నడకను కలెక్టర్ ప్రారంభించారు. ఈ 2K నడకలో వివిధ బ్యాంకులు, ఉద్యోగాలు, ఎన్సిపి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, పోలీసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యంగ్ మన ఎన్సిసి క్యాడెట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి ఇది ఇంత స్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్ అయింది. అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ఎంతో ఇంపార్టెంట్గా ఉంది. ముందుగా మనం అందరూ ఇది గుర్తుపెట్టాలి. అండ్ దెన్ మన కమింగ్ జనరేషన్కి కూడా నేర్చుకోవాలి దట్ ఏది కూడా ఫ్రీగా రాదు, కష్టపడితేనే మనం ముందుకి వెళ్ళొచ్చు. అదేవిధంగా సేఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఈ అత్యాశలు రకరకంగా యాప్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా వాళ్ళు మోసపోతారు. కాబట్టి ఆర్బీఐ అప్రూవ్డ్ గైడ్లైన్స్ ఉన్నదానికి ఫాలో చేస్తూ అట్లాంటివి బ్యాంక్స్తో కలిసి మన సేఫ్ అండ్ సెక్యూర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్సే చేయాలి. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన ఎల్ఎం గారికి, అందరూ బ్యాంకర్స్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నకిలీ హాల్ టికెట్ కలిగిన వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి విలేకరులు సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ పరిసర ప్రాంతాల్లో ఆన్లైన్ కేంద్రం ఏర్పాట్లు చేసుకున్న ఇమాన్యుల్ అనే వ్యక్తి వ్యక్తిగత కక్షల కారణంగా సుదర్శన్ అనే యువకుడిని నకిలీ హాల్ టికెట్ ను రూపొందించి ఇవ్వడం జరిగింది. మన చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ పరంగా దే డన్ గుడ్ జాబ్. అది ఏంటంటే గత సంవత్సరం 2023లో జస్ట్ 3 months బ్యాక్ నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 25th సండే నాడు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఉందనేసి ప్రిలిమినరీ టెస్ట్గా డేట్ డిసైడ్ అయిందనమాట. ఆ కోణంలో టోటల్ యావత్ రాష్ట్రం అంతా ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క డిస్టిక్ వైడ్గా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సో ఆ కోణంలో యాక్చువల్గా ప్రొసీజర్ ఏమంటే టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ అన్నీ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పర్టిక్యులర్స్ ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోనే. ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది. అదేవిధంగా ఒక అతను సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే కర్నూలు డిస్టిక్ అనమాట. కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలము. అక్కడి నుంచి అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అనమాట. అతని పేరు ఇమాన్యుల్. అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ లోడ్ చేయి, నా డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ ఇచ్చాడనమాట. ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి అర్లియర్ డేస్ నుంచి. ఆ ఇల్ ఫీలింగ్స్, ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యూటిలైజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా, ఇతనికి అప్లికేషన్ లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజు కూడా తీసుకున్నాడు, డీటెయిల్స్ తీసుకున్నాడు, ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు. బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిలప్ చేయకుండా అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది. హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు. అతను తరచూ అడుగుతున్నాడు. అంతలో ఒక అతను మండల శ్రీనివాసు అనే అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట. అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు, ఇష్యూ తీసుకున్నాడు. ఆ కోణంలో అప్పుడు ఆ యొక్క ఒరిజినల్ అతని యొక్క ఎవరైతే మండల శ్రీనివాసులు అతను తీసుకున్న హాల్ టికెట్ బేస్ చేసుకుని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అదే అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్
నిబద్ధతతో విధులు నిర్వహించే తనను అన్యాయంగా ఇరికించి విధుల్లో నుంచి తొలగించారని, తన తొలగింపుపై పునర్వివచనం జరిపి నాకు న్యాయం చేయాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కేజీబీవీ పీఈటీ నిరసనకు దిగారు. నగరంలోని సప్తగిరి కాలనీలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గత 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న శ్రావణి అనే ఉపాధ్యాయురాలను పలు ఆరోపణలతో ఇటీవల విధుల్లో నుంచి తొలగించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తనపై వచ్చిన ఆరోపణలను పునర్విచారించగలరని కోరారు. స్కూల్లో ఎన్నో పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయినా అని కాదు. నా పేరు శ్రావణి, నేను కేజీబీవీ స్కూల్ సప్తగిరి కాలనీలో పీఈటీగా వర్క్ చేస్తున్నాను. నన్ను టర్మినేట్ చేసిన విషయం గురించి నేను మాట్లాడడానికి కోసం కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చుకున్నాను. కాకపోతే మేడం ఏమన్నారంటే ఇది ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది, దీని గురించి మాట్లాడేది ఏమీ లేదని పక్కకు పెట్టేసి, నేను వెళ్ళింది ఎందుకు అంటే, మేడం నా విషయంలో అన్యాయం జరిగింది, మీరు రీఎంక్వైరీ చేయండి, ఇదంతా వాంటెడ్లీ కక్షపూరితమైన చర్య జరిగింది. ఇక్కడ మా ఎస్ఓ శ్రీలత మేడమును కృపారాణి మేడంకి మధ్య సమన్వయం లేక నన్ను మధ్యలో వేసి నేనేదో ఆ మేడంకి ఈ మేడము నేను ఇద్దరం ఇన్ఫార్మర్ లాగా వర్క్ చేస్తున్నాం. అంటే ఒక జూలై మంత్లో నుంచి ఇప్పటి వరకు మా స్కూల్లో అనేక రకమైన సమస్యలు వచ్చినాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మేమే మేడమ్స్కి అధికారులకి విషయాలు చెప్తున్నామేమో అనుకొని మా మీద అనుమానం పెంచుకొని అపోహతో మమ్మల్ని వాంటెడ్లీ టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఆ మేడం నా డ్యూటీ రొటేషన్లో ఉండడం వల్ల నేను డ్యూటీస్ గురించి అడిగినందువల్ల నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అనే విషయంగా నన్ను కక్ష పెంచుకొని అప్పటి నుంచి నాకు కావాలని వాంటెడ్లీ టార్గెట్ చేసి నాకు మెమో వచ్చేటట్టు చేసింది. తర్వాత ఇప్పుడు కావాలనే నేను డి ఆఫీస్లో మేడం గురించి నేను లెటర్లు ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు. అయితే నా గురించి నువ్వు మెమో లెటర్ ఇస్తావా, ఫిర్యాదు చేస్తావా అనే విషయంగా నన్ను ఏం చేసిందంటే కావాలని ప్రెస్ దాకా వెళ్ళి కరాటే విషయంలో ఏమో డబ్బులు వసూలు చేసిందని ఒక రాంగ్ అలిగేషన్ చేసి నా మీద టర్మినేషన్ లెటర్ వచ్చేటట్టుగా చేసింది. అసలు పర్మిషన్ ఇచ్చింది డిఓ సారు కృపారాణి మేడం, అనుమతి ఇచ్చింది ఎస్ఓ మేడం. అయితే మధ్యలో ఉండి చూసిన నాకెందుకు టర్మినేషన్ వస్తుంది? డబ్బులు తీసుకున్న కరాటే సార్ పక్కకున్నాడు, ఆయనను పిలిచి విచారణ జరపకుండా నా విషయంలో అంత ఫైనల్ అయిపోయిందంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే ఒకసారి వాళ్ళందరినీ పిలిచి ఏదైనా బ్లాంకెట్ విషయంలో కూడా డ్యూటీ టీచర్స్ 4 ఉంటే నా మీదనే కక్ష సాధింపు చర్యలాగా నన్నే టార్గెట్ చేశారు. డ్యూటీలో ఉన్న 4 పిలిచి అడిగి సీసీ ఫుటేజ్ని మొత్తం ఎందుకు చెక్ చేయలేదు? మొత్తం కావాలని కట్ చేసి చూపిస్తున్నారు. మొత్తం సీసీ ఫుటేజ్ని పరిశీలించి స్కూల్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి అడగండి అసలు జరిగిన విషయం ఏంటి అని తెలుసుకొని తర్వాత పూర్తి విచారణ జరిపి నా జాబు నాకు తిరిగి ఇప్పించగలరు, నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఎస్ఓ శ్రీలత మేడం, నన్ను బాట్నీ మేడం ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు. ఆ మేడం మీద కూడా ఒక కంప్లైంట్ జరుగుతుంది ఇంతవరకు. ఆ మేడం రిజైన్ లెటర్ ఇవ్వకముందే రిజైన్ లెటర్ ఇచ్చిందని డిఓ సార్కి ఇచ్చారు. దాని గురించి జరుగుతుంది. అన్వర్ ఖాన్ సార్ కరాటే మాస్టర్, అన్వర్ ఖాన్ సార్ అహ్మదా కార్టూన్, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ మా స్కూల్కి వచ్చారు. నేను నా స్కూల్కి రాగానే టోర్నమెంట్ గురించి చెప్పగానే నేనేమన్నా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము డిఓ సార్ కృపారాణి మేడం పర్మిషన్తో వచ్చినాం అనగానే ఫస్ట్ మా స్కూల్ లెవెల్లో ఎస్ఓ మేడం పర్మిషన్ మీకు కంపల్సరీ అవసరమని నేను మేడం నంబర్ లేదంటే నంబర్ కూడా ఇచ్చి కాల్ చేయమన్నా. వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే నా సెల్ల నుంచే నేను మాట్లాడిపించిన వాళ్ళిద్దరు విషయాలు వివరంగా చెప్పారు. నేను కూడా ప్రతి విషయం వివరంగా చెప్పిన. 500 ఫీజు అంటున్నారు, ఆన్లైన్ టోర్నమెంట్ అంటున్నారు, మరి పేరెంట్స్ రేపు విజిటింగ్ ఉంది, వాళ్ళు పేరెంట్స్తో డిస్కషన్ చేసుకొని మండే ట్యూస్డే వరకు ఫైనల్ అవుతుంది మేడం అంటే అంతా ఓకే సరే జాగ్రత్త చూసుకోవచ్చు చేయండి అని మేడం వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు నాకు సంబంధమే లేదు అని పోయి అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గర నాకు ప్రమేయం లేకుండా డబ్బులు కలెక్ట్ చేసి ఇదంతా చేసిందని నా మీద ఒక ఫిర్యాదు చేసి నన్ను జాబ్లోకి వెళ్ళి టర్మినేట్ చేశారు. మైలవరం మండలం చంద్రగూడెంలో తెలుగుదేశం పార్టీ నేత లక్కింశెట్టి పుల్లారావు గారి అంతిమ యాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని పార్థివ దేహాన్ని మోశారు. సోమవారం నాడు గుండెపోటుతో అకాల మరణం చెందిన పుల్లారావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి మాజీ మంత్రి ఉమా కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాజీవ్ గృహకల్ప చింతకుంట సైట్ ఎల్ రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా 2005 నుంచి 2008 ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు కేటాయించారు. ఇందులో మిగులు భూములు కొన్ని ఉండగా వాటిలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులైన మేము ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు ఈ భూములు పిట్టల రవీందర్ అమ్మాడని ఆయనతోనే మాట్లాడుకోవాలని అంటున్నారని ప్రశ్నించినందుకు మాపై రకరకాల కేసులు పెట్టి మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంటున్నారు. మాది రాజీవ్ గృహకల్ప చింతకుంట. నా పేరు కర్ణాల స్వప్న. మాది రాజీవ్ గృహకల్ప సైట్ 1 నివాసితులం. చింతకుంట గ్రామము, కొత్తపల్లి మండలం. గత కొన్ని నెలల నుండి మేము కొన్ని సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని నెలల నుండి కూడా మేము దరఖాస్తులు ఇస్తూనే వస్తున్నాం. మా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన భూములు అన్యక్రాంతం కావడం విషయం అన్యక్రాంతం అవడం విషయంపై మేము కలెక్టర్ గారికి ప్రతి వారం వచ్చి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కొంతమంది పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ళు అధికారం అండదండలు చూసుకొని వాళ్ళు మా రాజీవ్ గృహకల్పకు సంబంధించిన 142 సర్వే నెంబర్లో గల భూములను కబ్జాలకు గురి చేస్తూ అమ్మేసుకుంటున్నారు. దానిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా మాకు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు కూడా రాలేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులు పక్కకు పడేస్తూ అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు మా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపి గారికి ఇచ్చి కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ చుట్టూ మమ్మల్ని తిప్పుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. కావున మా 142 సర్వే నెంబర్ రాజీవ్ గృహకల్పలో కబ్జాలకు గురైన ఆక్రమణలు గుర్తించి మాకు భూములను 142 సర్వే ప్రకారం మాకు బౌండరీస్ నిర్మించి మా భూమి అన్యక్రాంతం కాకుండా కాపాడే చర్యలు తీసుకోవాలి వెంటనే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కరీంనగర్ కలెక్టర్లతో దళిత బంధు 2వ విడతపై శాంతియుతంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసేందుకు వెళ్లిన దళిత బంధువులు లబ్ధిదారులను ఈ కాంగ్రెస్ సర్కార్ పోలీసులతో అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ కు ప్రజాస్వామికంగా తరలించాడని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. మార్పు కావాలి ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసేటువంటి మార్పు? కరీంనగర్ జిల్లాలో కూడా కేసీఆర్ గారు హుజూరాబాద్ను పైలట్ ప్రోగ్రాంగా తీసుకొని దాదాపు 18,000 మందికి దళిత బంధు ఇచ్చినటువంటి సందర్భం. కొంతమందికి 5 లక్షలు పడి ఇంకొక 5 లక్షలు రాని పక్షంలో కూడా వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుందామని పోతే ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మార్పు అంటే ఇదేనా మార్పు? దళితుల లోపల వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఏ బ్యాంకు లింకేజ్ లేకుండా ఇచ్చినటువంటి సందర్భం. దీంట్లో కొంతమందికి రాకపోతే వాళ్ళు పోయి ప్రభుత్వాన్ని దరఖాస్తు పెట్టుకోవడం తప్ప వాళ్ళందరినీ అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్టు? మీరు ఏదో 6 పథకాలు 6 సూత్రాలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అసలు ఏమున్నా కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో మీరు రోజు పూట గడుపుతారు తప్ప అసలు ఎక్కడ జరుగుతుంది? 2 నెలల నుంచి ఇప్పటివరకు ఏదైనా పథకాన్ని పెట్టిలా? మహిళలకు బస్సు ఫ్రీ అని పెట్టిళ్ళు. ఇక మొదలైతే ఇక లొల్లులు. ఇంట్లో ఎవరు ఉండడం లేదు. దాదాపుగా అది పెట్టడం తప్పు కాదు, ఆ సిస్టమ్ కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా. మీరు 6 పథకాలని చెప్పి ఇప్పటివరకు కరెంటు మెరుగుపరచడం లేదు, రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు, ఏ పని చేయకుండా వట్టే కాలా పని చేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి దరఖాస్తులు తీసుకుంటారు తప్ప మీరు పరిపాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసినట్టు కనబడలేదు. విసన్నపేటలో జ్యువెలరీ షాప్ చోరీకి విఫల యత్నం. విసన్నపేట మెయిన్ రోడ్ లో ఉన్న హరిప్రియ జ్యువెలరీ మార్ట్ నగల దుకాణంలో దుండగులు చోరీకి విఫల యత్నం చేశారు. జులై సినిమాలో మాదిరి షాప్ వెనుక భాగంలో గ్యాస్ కట్టర్తో తాళాలు తొలగించారు. షట్టర్ ను కట్ చేశారు. షాప్ లోపలికి చొరపడ్డారు. ఇందులో చుట్టుపక్కల వారు రావడంతో పరారయ్యారు. విసన్నపేట ఎస్ఐ జి రామకృష్ణ జీవీవి సత్యనారాయణలో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సౌండ్ కట్ చేస్తుంటే ఆలమూరు మండలం జొన్నాడ గ్రామం నుండి నిన్న రాత్రి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శాస్త్రి చౌరస్తా వద్ద బీజేపీ పార్టీ సంకల్ప యాత్ర సభ నిర్వహించగా అతిథిగా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్మూరు ఎమ్మెల్యే పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మోదీ గారు మూడోసారి 400 సీట్లతో గెలిచి ప్రధానమంత్రి అవుతారని, ఇది మన భారతదేశ ప్రజల మాటని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని, 500 సంవత్సరాలు మన హిందూ ఆరాధ్య దైవము శ్రీరాముని టెంట్ కింద ఉంచారని, అదే మన మోదీ గారు 10 సంవత్సరాలలో ఆయనకు రామ మందిరం నిర్మించి మన హిందూ ధర్మాన్ని కాపాడారని, కాంగ్రెస్ పార్టీ ఖాన్ పార్టీ హిందువులను అణచివేసే పార్టీ అని అన్నారు. 6 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీలకు వచ్చినప్పుడు, రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పిన నరేంద్ర మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే. ఈ స్పీచ్ నాకు అర్థమైందా? మోడీ బలపడుతున్నాడు మన ప్రాంతంలో అని. పార్టీ కోసం త్యాగం చేయడం నేర్చుకోవాలి. పార్టీని వాడుకొని కడుపు నింపుకునే వాళ్ళు మనకు అనవసరం. ఆ స్థాయి నిజామాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి లేదు, ఇక లేదు. ఆ స్థాయి దాటిపోయింది. మా జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినట్ట, మా అంకుల్ అరవింద్ ఏం చేసిండు అని అడిగినట్ట. నేను చెప్తా, కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నట్టు. ఇక కాంగ్రెస్ చరిత్ర ఇప్పటిదాకా రాకేష్ రెడ్డి చెప్పి. స్థానికుడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. నియోజకవర్గ అభివృద్ధి శాయశక్తుల కృషి చేస్తాను. మంచి విద్య, వైద్యం అందిస్తామని, అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తానని, విద్యా వైద్య రంగాల్లో ముందడుగు వేస్తానని, నిరుపేదలకు అనునిత్యం న్యాయం జరిగేలా అభివృద్ధి ధ్యేయంగా నిరంతరంగా ప్రజల్లో ఉంటూ పనిచేస్తానని, ఎప్పటి నుండో దీర్ఘకాలికంగా ఉన్న ఏకొండూరు కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని, ఎక్కడి నుండో ఎవరెవరో వలస పక్షుల్లాగా ఈ నియోజకవర్గం వచ్చి వెళ్లిపోతున్నారు. స్థానికుడిగా నేనెప్పుడు అందుబాటులో ఉంటానని, చీపిరికట్ట గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి నియోజకవర్గ ప్రజలందరినూ ఆశీర్వదించాలని, గత 8 నెలలుగా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, దేశ రాజధాని ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చాలా బాగుంటుందని, స్థానికుడిగా ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చిలపరుపు అన్నారు. నా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశ్వరరావు చిలపరపు. మారేపల్లి గ్రామ సభ్యుడిని, ఏకొండూరు మండలం, తిరువూరు నియోజకవర్గ నేను సభ్యుడిని. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను స్థానికుడిని, మీ సేవ చేయటం కోసం మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. ఇంతకుముందు మన తిరువురు నియోజకవర్గాన్ని పాలించిన పాలకుల గురించి కానీ, వేరే అభ్యర్థుల గురించి నేను పొగడటం కానీ, విమర్శించడం కానీ చేయట్లేదు. కానీ నేనంటూ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటో మీకు తెలిసే ఉంది. ఆ యొక్క 2 రాష్ట్రాలు, మొదటిది ఢిల్లీ మన రాజధాని, రెండవది పంజాబ్ రాష్ట్రం. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న మేళ్లను మన రాష్ట్రంలో కూడా చేయాలని నేను 33.5 సంవత్సరాల దాకా మన ఢిల్లీలో ఉద్యోగం చేసి, నా ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ, అనురాగంతో నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మని నేను సార్థకం చేసుకోవాలని మీ మధ్యకు వచ్చున్నాను. ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా సర్దార్ మంజిత్ సింగ్ అనే వ్యక్తి అక్రమంగా టేలాలను ఏర్పాటు చేసి అట్టి దానిని కిరాయికి ఇచ్చి ఆదాయం పొందుతున్నాడు. ఇట్టి టేల వలన అక్కడ వారి ఇరుకుగా మారి మా ఇంటికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సదరు టేలా ఏర్పాట్లు చేసిన వ్యక్తి మున్సిపాలిటీలో డ్రైవర్ గా పనిచేస్తున్నందువల్ల నన్ను ఎవరు ఏమి చేయలేరనే మమ్ములని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నమస్కారం, నేను సర్దార్ తన్వీర్ సింగ్. ఈరోజు ప్రజావాణిలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సర్దార్ మంజిత్ సింగ్ అనే ఆయన నడి రోడ్డు మీద 51 డివిజన్లో సిక్వాడి టెంపుల్ నుంచి వెళ్ళే దారిలో
కమర్షియల్ షట్టర్ వేసుకోవడం జరిగింది. దాని మీద గత 10 సంవత్సరాలుగా 5,000 కిరాయి తీసుకోవడం జరిగింది. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చి మాట్లాడితే నేను ఒక డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, నాకెవరు ఏం చేయలేరు అన్నట్టు హెచ్చరిస్తున్నాడు. మాట్లాడి తీమంటే లొల్లికొస్తున్నాడు. గవర్నమెంట్ ల్యాండ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తనకే తెలుసు అన్నట్టు, ఇది కాకుండా నేను ఇంకొకటి వేసుకుంటా, నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కరీంనగర్ జిల్లా నాయి బ్రాహ్మణ విద్యార్థి హాస్టల్ వసతి గృహం సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు జాపాల నరసయ్య మాట్లాడారు. గౌరవ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కూడా తీసుకుపోయి మాకు ఇక్కడ 10 గుంటల స్థలాన్ని ఇప్పించడం జరిగింది. ఆయన పార్లమెంటు ఎంపీగా ఉండి మాకు ఒక 15 లక్షల రూపాయలు పెట్టి ఈ విద్యార్థి బిల్డింగ్ నిర్మాణం కోసం మాకు సహకరించడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ కంప్లీట్ కాలే. ఏదైతే విద్యార్థులు ఒక 100 మంది విద్యార్థులు చదువుకున్నటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మాకు 1 రూపాయి కూడా మాకు వేసించలేదు, పెట్టలేదు. వాళ్ళు మమ్మల్ని విస్మరించిండు. అందుకు కానీ మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ రావడంతో మేము ఇలా గౌరవ మంత్రివర్గ అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము విజ్ఞప్తి తెలియజేస్తూ, ఆయన పెట్టినటువంటి ల్యాండ్, ఆయన పెట్టినటువంటి బిల్డింగ్ నిర్మాణం అయిపోయింది. కాబట్టి పూర్తి దశలో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి పేద పిల్లలకు విద్యను అందించే దశలో మాకు న్యాయం చేయాలని కూడా గౌరవ మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. మహాశివరాత్రి కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివాలయంలో మార్చి 8వ తేదీన నిర్వహిస్తున్న శివరాత్రి శివ కళ్యాణం వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివ కళ్యాణానికి మండపంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. మడ కరుణాకర్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గనుముకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సులు సమయానికి అందుబాటులో లేక విద్యార్థులు కాలినడకల సుమారు 5-6 కిలోమీటర్లు వెళ్తున్నారు. మరియు బస్సులు ఉన్నా కూడా 2 కిలోమీటర్లు కూడా మెయిన్ రోడ్డు వరకు నడవాల్సి వస్తుంది. స్కూళ్ల పక్కన ఎలాంటి తినేటివి అమ్మరాదు, కానీ ఇక్కడ ఐస్ క్రీంలు అమ్ముతున్నారు. విద్యార్థులు రోడ్డు మీద వెళ్లేటప్పుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకుండా వెళ్తున్నారు. వచ్చినాయి కదా ఉన్నాడా వస్తాడు బాబు నాకు చూసినాము ఓకే నేను చెప్తా నువ్వు వెళ్ళి మీ సార్ వస్తారు వెళ్ళి అద్దరు ఏమన్నా నువ్వు చూడలేదా నెంబర్ రాసిరా అదే వాడుతుంది ప్రభు